ఇంకా బుద్ధి మారతలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పని చేయాలనేటటువంటి ఆలోచనను మర్చిపోయి ఇంకా వీళ్ళు అధికారంలో లేరు, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ మీద నిందలేయాలి, వాళ్ళ మీద ఆరోపణలు చేయాలి, వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలనే ఆ లైన్లోనే ఇంకా ఉన్నట్టు అదే ధోరణి కనబడతా ఉంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు, మీకు అవకాశం ఇచ్చినారు, ప్రజాపాలన అన్నారు, దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో ఆచరణలో ఆ పరిపాలనను చూపెట్టే పని చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు నేను హితవు పలుకుతా ఉన్నా. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అసత్య ఆరోపణలు, సత్యదూరమైనటువంటి ప్రచారాలు ఇవన్నీ బంద్ చేసుకోవాలని కోరుతా ఉన్నా. మా మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేసినారు. మీరు చేసినటువంటి దుష్ప్రచారాన్ని కొంతమేరకు ప్రజలు కూడా నమ్మినారు. మీకు ఒక అవకాశం వచ్చింది. సరే, అవకాశం వచ్చింది. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏవైతే 420 హామీలు ఇచ్చిండ్రో, 6 గ్యారంటీలు అన్నారో, 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారో, దాన్ని మళ్ళీ పార్లమెంటు ఎన్నికల కోడ్ వస్తుంది అనేటటువంటి దానికి ముడిపెట్టకుండా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మళ్ళీ మేము ఇట్లా మాట్లాడుతూ ఒక మంత్రి ఉత్సాహతలేదని ఒకరంటారు, ఇంకొక ఆయన మీడియా మిత్రులు అడుగుతూ ఇట్లా మొత్తం ఇట్లా బల్లగు దిట్లా అంటాడు ఇంకో మంత్రి. ఆ మంత్రుల హావభావాలు, మంత్రుల మాటలు, ముఖ్యమంత్రి కూడా నిన్న ఏదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతున్నటువంటి తీరు, శాసన మండలిని పట్టుకొని వారు ఇరానీ కేఫ్, ఎమ్మెల్సీలను పట్టుకొని రియల్ ఎస్టేట్ డీలర్లు, బ్రోకర్లని మాట్లాడినటువంటి తీరును కూడా ఆ బిట్టు కూడా తిరుగుతూ ఉంది వాట్సాప్లో. మీరు కూడా చూసి నేను ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి గారు అన్నారు. సో ముఖ్యమంత్రి గారు, మంత్రులు మాట్లాడుతున్నటువంటి భాష, వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలము. మొన్న ఒక మంత్రి గారు సమీక్ష సమావేశంలో మా పల్లారాజేశ్వర రెడ్డి గారు ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తుల్ని స్టేజ్ మీదకి ఎందుకు పిలుస్తారు, కార్యక్రమానికి ఎందుకు పిలుస్తారంటే ఆ మంత్రి గారు మీరుంటే ఉండండి, వెళ్ళిపోండి అని చెప్పి వీరిని ఉద్దేశించి అనడం. అంటే నెల రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, 3వ తారీఖు నెల రోజులైంది అంతే. ఈ నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి గారి అహంకారము, మంత్రుల యొక్క అహంకారము, వాళ్ళ పద్ధతుల్ని రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడి చెప్పినటువంటి విషయాల్ని ఆచరణలో నిజం చేసి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు సహాయం చేసే పనిని పక్కకు పెట్టి పల్లారాజేశ్వర రెడ్డి గారి విద్యా సంస్థల మీద దాడి, పల్లారాజేశ్వర రెడ్డి గారి సతీమణి మీద దుష్ప్రచారం, వినోద్ కుమార్ గారి మీద వారి మీద దుష్ప్రచారం, ఇతర మా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారాలు, ఇటువంటివన్నీ కూడా బంద్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీకి హితవు పలుకుతా ఉన్నా. ఇలాంటి కక్ష సాధింపు ఇది మంచి సంప్రదాయం కాదు. 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం. 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం. ఇప్పుడు గొట్టాలు పట్టుకొని యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరైతే మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో, అడ్డగోలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో, వీళ్ళు 10 సంవత్సరాలు ఇట్లా చేసినా కూడా మేమేమనలే, అసలు ఎవరిని ఏమనలే. కానీ వాళ్ళ మీరు నెల రోజులకే మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లను తీసేసిర్రు, మాజీ మంత్రులకు గన్మెన్లను తీసేసిర్రు, మాజీ ఎమ్మెల్సీలకు గన్మెన్లు తీసేసిర్రు. మేము 3వ తారీఖు నాడు ఓడిపోతే 4వ తారీఖే మా మంత్రుల క్వార్టర్స్కు R&B అధికారులు వచ్చి మీరు ఇమీడియట్గా క్వార్టర్లు కాల్ చేయాలని దబాయింపులు, ఎమ్మెల్యే క్వార్టర్స్, జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే నివాస సముదాయాలు ఇమీడియట్గా ఖాళీ చేయాలని సామాన్లు బయట వారేయడాలు, మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నుండి అయితే కేసీఆర్ గారి ఫోటో బయట రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టి మీ కార్యకర్తలు దుక్కడాలు, ప్రగతి భవన్ లోపలికి పోయి కేసీఆర్ గారి పేరు ఆనాటి ముఖ్యమంత్రిగా వారు వేసినటువంటి శిలాఫలకానికి సంబంధించినటువంటి ఆ పేరును కూడా బురదతోని తుడిచేసే సిగ్గుమాలినటువంటి చర్యలు, నీతిమాలిన చర్యలు ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఇవి బంద్ చేయండి అని కోరుతూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇది మంచి సంప్రదాయం కాదు, బంద్ చేయండి. మేము కూడా అసెంబ్లీ వేదికగా కానీ ప్రెస్ మీట్లలో కానీ చాలా మంచిగా చెప్తా ఉన్నాం. మా నాయకులు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మాజీ మంత్రులు కానీ మేమందరం కూడా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం మీద కొత్తగా వచ్చింది, ఎస్ డెఫినెట్గా కొన్ని రోజులు మేము కూడా చూస్తాం, సహకరిస్తాం. మీరు ఏమేమి చెప్పారో 100 రోజులు అన్నారు, అవన్నీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి, మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పిన తర్వాత కూడా ఆ పనిని పక్కకు పెట్టి మా మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు, ఏదో అప్పుల కుప్ప రాష్ట్రాన్ని చేసిరని చెప్పి సృష్టించినటువంటి ఆస్తులు, పెంచినటువంటి తెలంగాణ యొక్క ఖ్యాతి, పెరిగినటువంటి తెలంగాణ ప్రజల భూముల ధరలు, కూడినటువంటి ఆస్తిపాస్తులటువంటి విలువ, వీటి గురించి మాట్లాడకుండా ఇంతసేపటికి తెలంగాణ రాష్ట్రం ఇమేజ్ను దెబ్బతీసే విధంగా అప్పుల కుప్ప అని చెప్పి మాట్లాడి తెలంగాణ రాష్ట్రం యొక్క పరపతిని తగ్గించేటటువంటి ప్రయత్నం, మీ చేతకాని తనాన్ని, మీ అసమర్థతను, మీకు లేనటువంటి పరిపాలన అనుభవాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా మీద చేస్తున్నటువంటి ఎదురుదాడి, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు అంటా ఉన్నారు, అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఈ మీడియా సమావేశం ద్వారా నేను గుర్తు చేస్తూ ఉన్నా, నేను తెలియజేస్తూ ఉన్నా.
14 సంవత్సరాలు కొట్లాడిన పార్టీ తెలంగాణను తెచ్చిన పార్టీ, 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పార్టీ. తెలంగాణ కేసీఆర్ ఈ రెండు పదాలు వేరు కాదు. తెలంగాణ శరీరం అయితే కేసీఆర్ ఆత్మ, ఇవి రెండు వేరు కాదు. అట్లా 24 సంవత్సరాల పాటు మాదైన ముద్ర వేసి మాదైనటువంటి పాత్రను మేము ఈ తెలంగాణలో పోషించినాం. ఇవాళ ప్రజలుగా మీరు ఇచ్చినటువంటి ప్రతిపక్ష పాత్రను కూడా ప్రజల కోసం డెఫినెట్గా ప్రజల పక్షాన మాట్లాడుతూ ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ ప్రజలకు అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటట్టుగా అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా అన్ని రకాలుగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా అధికార పార్టీని ఏమంటలేదు మేము. ఒక మంత్రి గారు ఉత్సాహతలేదు అంటారు, ఇంకో మంత్రి గారు మీడియా వాళ్ళని పట్టుకుని ఇట్లా అంటారు, రకరకాలుగా నడుస్తూ ఉంది. ఈ అహంకార ధోరణులు బంద్ చేసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, మంత్రుల్ని కోరుతా ఉన్నా. నేను మొన్న కూడా నినాకమన్న ఇదే సమావేశంలో నేను అడిగితే ఒక ఎమ్మెల్యే నన్ను పట్టుకొని ఓ టీవీ ఛానల్ డిస్కషన్లో ఆయనకు సిగ్గు లేదా సుమన్కు అన్నాడు. సరే, నాకు సిగ్గుందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. సరే, మంచి మీకు అధికారం ఉన్నది కాబట్టి ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతున్నారు, నో ప్రాబ్లం. కానీ నేను మళ్ళీ ప్రజల తరపున అడుగుతా ఉన్నా ఈ మీడియా సమావేశం ద్వారా, రైతు బంధు డబ్బుల కోసం 7,700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో ఉంచింది మేము దిగిపోయేటప్పుడు. ఇప్పటి వరకు రైతు బంధు పథకం కింద 6-7 ఎకరాలకు మేము పైసలు వేసేది మా ప్రభుత్వం ఉన్నవాడు. కనీసం ఇప్పుడు ఎకరం లోపల కూడా రైతులకు రైతు బంధు పైసలు వల్లే. మరి వాళ్ళ సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నది ఒకటి, నేను మొన్న కూడా గుర్తు చేసి నీళ్ళ గుర్తు చేస్తూ ఉన్నా, రైతు బంధు పైసలు ఈ 1,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాలే కానీ రెవెన్యూ మినిస్టర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయినాయి అని చెప్పి సోషల్ మీడియాలో జోకులు నడుస్తున్నాయి. మరి అది నిజమా కాదా? ఆ పైసలు నిజంగా రాఘవ కన్స్ట్రక్షన్స్కి పోయినాయా? మీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఇంకెవరన్నా కంపెనీలకు పోయినాయా? మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు నిధులు సమకూర్చిన వాళ్ళ కంపెనీలకు పోయినాయా? లేకపోతే మీరు ఢిల్లీకి కప్పం కట్టడానికి ఇంకెవరి కంపెనీలకన్నా ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిరా? మరి రైతులకు ఎందుకు ఇవ్వాలి మీరు పైసలు? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న శ్వేతపత్రం అని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కానీ విద్యుత్ రంగ స్థితి మీద కానీ మీరు శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, రైతులకు ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు జమ చేసిరు? వివరాలు ఇవ్వండి కదా, ఎందుకు ఇస్తలేరు? ఇప్పటి వరకు ఈ జనవరి నెలలో ఇప్పటి వరకు ఎంతమంది ఉద్యోగుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు వేసిరు, ఎంతమందికి జీతాలు వేసిరు? వివరాలు ఇవ్వండి కదా. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ పథకాల లబ్ధిదారులకు ఎంతమందికి ఎన్ని డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేసిర్రు ఆ వివరాలు ఇవ్వండి కదా. శ్వేతపత్రాల పేరిట మీద రాష్ట్ర ఆర్థిక స్థితి మీద రాష్ట్ర విద్యుత్ రంగ స్థితి మీద పేపర్లు రిలీజ్ చేసినటువంటి మీరు ఈ వివరాలు ఎందుకు విడుదల చేస్తలేరు? డబ్బులు ఏమైతే ఉన్నాయి? మొన్ననే 1600 కోట్ల అప్పులు తెచ్చిరని కూడా వార్తలు చూసినాం. ఇంకా కొన్ని అప్పుల కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిరని చెప్పి వార్తలు చూస్తూ ఉన్నాం. డబ్బులన్నీ ఎటుపోతూ ఉన్నాయి? ఏమైతే ఉన్నాయి? ఏం జరుగుతూ ఉంది? కాబట్టి ఈ విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ప్రజలు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొన్న కూడా మేము డిమాండ్ చేస్తాం, మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ పథకాల కార్యక్రమాలు ప్రొసీడింగ్ ఇచ్చినటువంటి వాటిని రద్దు చేయడం కూడా దుర్మార్గం. అది దళిత బంధు అయినా, అది గృహలక్ష్మి అయినా, 2వ విడత గొర్రెల పంపిణీ యూనిట్లైనా పాపం వాళ్ళు డీడీలు కట్టుకున్నారు మా యాదవ్ సోదరులు, వాళ్ళని రద్దు చేస్తున్నారు. అదేవిధంగా దళిత బంధు పథకం కింద దళిత సోదరులకు ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. నియోజకవర్గానికి 1100 చొప్పున కొన్ని నియోజకవర్గాలు ఇచ్చినాం. వాటిని బ్యాంకు ఖాతాల్లో 10 లక్షల చొప్పున పడ్డాయి. వాటిని ఫ్రీజ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎన్నికల సందర్భంలో మీరు ఏం చెప్పారు? 10 లక్షలు కాదు, ఇంకొక 2 లక్షలు అదనంగా కలిపి 12 లక్షలు ఇస్తామని చెప్పారు. అంటే అది మోసపు మాటనే కదా. ఇక దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. గృహలక్ష్మి పథకానికి సంబంధించి నియోజకవర్గానికి 3000 ఇళ్ళ చొప్పున ఇచ్చినాం. కొన్ని నియోజకవర్గాలు ఇవ్వాలి, కొన్ని నియోజకవర్గాలు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినాం. వాళ్లకు దాన్ని కంటిన్యూ చేస్తూ మీరు అంటున్నటువంటి ఇందిరా మిల్లను కూడా ఇవ్వండి, ఎవరద్దన్నారు? కానీ ఆన్గోయింగ్ స్కీమ్స్, ఆల్రెడీ డెలివర్ అయినటువంటి స్కీమ్స్ వచ్చినటువంటి డబ్బుల్ని నిలుపుదల చేయడం నిజంగా ఇది కక్ష సాధింపు చర్య తప్ప ఇంకోటి కాదు. నేను మళ్ళీ కోరుతా ఉన్న మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కక్ష సాధింపు చర్యలు మానుకోండి, బురద జల్లే కార్యక్రమాలు మానుకోండి. ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి.